ప్రజాస్వామ్య పండుగగా భావించే సార్వత్రిక ఎన్నికల సమరంలో అనేక రూపాల్లో వేల కోట్లు ఖర్చవుతుంది. నిపుణుల అంచనా ప్రకారం 2024 లోక్సభ ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే అత్యధికంగా 1.35 లక్షల కోట్లకు చేరుకున్నట్లు అంచనా. అమెరికాకు చెందిన ఓపెన్ సీక్రెట్ సంస్థ ప్రకారం 2020 అమెరికా ఎన్నికల వ్యయంను ఇది దాటిపోనుంది. దేశంలో మొత్తం ఓటర్లు 96.6 కోట్ల మంది కాగా ఒక్కో ఓటరుకు 1400 ఖర్చు చేస్తున్నారన్నమాట. అంతేకాకుండా 2019లో అయిన 60,000 కోట్లతో పోలిస్తే ఈసారి రెట్టింపు కంటే ఎక్కువ కానుండటం గమనార్హం. ఎన్నికల వ్యయానికి సంబంధించిన అంశాలను సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే స్వచ్ఛంద సంస్థ గత 35 ఏళ్లుగా నిశితంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే 2024 ఎన్నికల్లో భారీ ఖర్చు అన్నట్లు సంస్థ చైర్మన్ భాస్కర్ రావు అంచనా వేశారు. ఈ సమగ్ర వ్యయంలో ఎన్నికల సంఘంతో పాటు ప్రభుత్వాలు, అభ్యర్థులు, పలు సంస్థలు, రాజకీయ పార్టీలు చేసే అన్ని రకాల ఎన్నికల సంబంధిత ఖర్చులు ఉంటాయన్నారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎంఎస్ చైర్మన్ భాస్కర్ రావు ఈ వివరాలను వెల్లడించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎంఎస్ చైర్మన్ భాస్కర్ రావు తెలిపిన వివరాల ప్రకారం ఎన్నికల వ్యయం ముందు 1.2 లక్షల కోట్లు అవుతుందని అంచనా వేశారు. అయితే ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతం కావటం, ఎన్నికల సంబంధిత ఖర్చులన్నింటినీ లెక్కించడం వంటి అంశాల ఆధారంగా ఈ ఖర్చును 1.35 లక్షల కోట్లుగా సవరించారని తెలిపారు. ఎన్నికల తేదీలను ప్రకటించడానికి 3-4 నెలల ముందు నుంచే చేసిన వ్యయాలు ఇందులోకి వస్తాయని సీఎంఎస్ చీఫ్ వివరించారు. ఎన్నికల బాండ్ల నుంచే కాకుండా వివిధ మార్గాల్లో ధన ప్రవాహం కొనసాగిందన్నారు. ఎన్నికలకు ముందు నుంచి పార్టీలు, అభ్యర్థులు చేసే ప్రచార ఖర్చులో బహిరంగ సభలు, రవాణా, క్షేత్రస్థాయిలో వర్కర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు సహా నేతలతో బేరసారాల వంటివి ఇందులో భాగమే. మొత్తం అంచనాల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఖర్చు పెట్టేది దాదాపు 10 నుంచి 15%. ఎన్నికల వ్యయంలో వివిధ మీడియా మాధ్యమాల ద్వారా పెట్టేది 30% ఉంటుంది. ఈ 45 రోజుల ప్రచార సమయంలో కనిపించే ఖర్చు కంటే వాస్తవ వ్యయం మరింత ఎక్కువగా ఉంటుందని భాస్కర్ రావు అన్నారు. ఎన్నికల సంఘం విధించిన వ్యయ పరిమితులు కిందికి రాకుండా పార్టీలు, పార్టీ అభ్యర్థులు పలు మార్గాలు అన్వేషిస్తుంటాయి. 2019 ఎన్నికల్లో 60,000 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా వేయగా అందులో 45% బీజేపీదే. ఈసారి ఎన్నికల్లో ఇది భారీగా పెరిగే అవకాశం ఉందని సీఎంఎస్ చీఫ్ పేర్కొన్నారు. ప్రచారంలో డిజిటల్ వేదికల పాత్ర మరింత పెరిగిందన్నారు. సిద్ధాంతాల కంటే ధనబలంపైనే విశ్వాసం పెరుగుతుందని ఇటీవలే రాసిన నెక్స్ట్ బిగ్ గేమ్ చేంజర్ ఆఫ్ ఎలక్షన్స్ పుస్తకంలో ఆయన వివరించారు. ఒడిశాలో రాజులు, రాణుల